హర నమ పార్వదేవదే హర హర మహాదేవ హర. హిట్ టీవీ ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు. భక్తులారా, ఉగాది వచ్చిందంటే చాలు చాలా మంది కూడా ఆతృతతో ఎదురు చూస్తుంటారు. మా రాశి యొక్క ఫలితాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయి, ఆదాయం ఏ విధంగా ఉంది, ఖర్చు ఏ విధంగా ఉంది, అలాగే రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉంది, అలాగే అనుకున్న పనులు అవుతాయా కావా అని చాలామంది కూడా ఈ రాశి యొక్క ఫలితాలపైన ఆధారపడి ఉంటారు కదా. భవిష్యత్తును తెలిపేదే పంచాంగం. స్థితి, భారము, నక్షత్రం, యోగం, కరణం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మనిషికి జ్ఞానేంద్రియాలు ఎంత ఇంపార్టెంటో బాహ్య ప్రపంచంలో మనము బతకాలి కదా. ఆ బతకడానికి, వ్యాపారం చేయడానికి, కానీ ఉద్యోగం చేయడానికి ఏ విధంగా మసులుకోవాలి, మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే మనము జాగ్రత్తగా ఉంటాము అంటే ఈ పంచాంగ శ్రవణం ఉంటుంది ప్రతి ఒక్క ఆలయంలో. ఉగాది రోజున ఆ రోజున పంచాంగ శ్రవణాన్ని మనం విని ముందు జాగ్రత్తలన్నీ కూడా పాటిస్తే కనుక ఈ సంవత్సరం అంతా కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి యొక్క ఫలితాలు. మఖా నక్షత్రం మొత్తం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం మొత్తం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. వీరు సింహరాశి కిందికి వస్తారు. వీరి యొక్క ఆదాయము 2, ఖర్చు మాత్రము 14. వీరి యొక్క ఆదాయం 2, ఖర్చు మాత్రము 14. అలాగే రాజపూజ్యము 2, అవమానం కూడా 2. వీరికి అన్ని గ్రహాల యొక్క అనుగ్రహం ఉంది, ఒక్క గ్రహం తప్ప. ఆ గ్రహమే రాహుగ్రహం. మిగతా గ్రహాలన్నీ కూడా బలంగా ఉన్నాయి. గురువు కూడా బలంగా ఉన్నాడు. వీరికి ధనధాన్యాలకు లోటు అనేది అస్సలు కూడా ఉండదు. కానీ శత్రుమూలక సమస్యలు అంతర్గతంగా పెరుగుతాయి. తెలియకుండానే శత్రువులు పెరుగుతుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఊరికని చికాకు పడని చేయడం, మనకు అక్కడ ఏమీ లేకున్నా కూడా ఏదో ఉంది అని ఆందోళన చెందడం, నెగటివ్ ఆలోచించడం లాంటివి మనం చేస్తుంటాం. దీనివల్ల చాలామంది కూడా దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ధనధాన్యాలకు మాత్రము లోటు ఉండదు. ఇంట్లో శుభకార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. నూతన వాహన ప్రాప్తి కూడా కలుగుతుంది, భూప్రాప్తి, గృహప్రాప్తి కూడా కలుగుతుంది. కొన్ని శత్రుమూలక సమస్యలు ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే మౌనమే వజ్రాయుధం అన్నట్టుగా ఒక చిరునవ్వుతో ఎదుర్కోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎలా ఉందో నేను చెప్పగలిగాను కదా. దానికి రెమెడీ కూడా మీకు చెప్తున్నాను. అలా ఉంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. గృహంలో శుభకార్యాలన్నీ కూడా జరుగుతాయి. చీటికి మాటికి అక్కడ ఏమీ లేకున్నా కూడా అరవడం జరుగుతుంది. మనం అరవడం వల్ల కొన్ని పనులన్నీ కూడా జాప్యం, ఆలస్యంగా అవుతాయి. ఆ పనులు చేసేవారు కూడా చికాకు పడి ఆ పనుల్ని అక్కడనే ఆపేసి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, పనులన్నీ కూడా అయిపోతాయి. ఈ సింహరాశి వారు కొద్దిగా ఆరోగ్యం పైన కూడా దృష్టి పెట్టాలి. ఆరోగ్యం పైన దృష్టి అనేది ఖచ్చితంగా పెట్టకపోతే కనుక అనారోగ్యం పాలు చిన్న విషయంలో కాదు, పెద్ద విషయంలోనే అవుతారు. కాబట్టి ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. అలాగే మాట్లాడే దాంట్లో కూడా చాలా జాగ్రత్తలు, ఓపికగా ఉండి మాట్లాడాలి. ధనము అప్పు ఇవ్వడం అనేది ఈ సంవత్సరం అస్సలు కూడా చేయవద్దు సింహరాశి వారు. ఇచ్చిన ధనము తిరిగి రావాలంటే ఇచ్చినటువంటి ధనము 10 రూపాయలకు మీరు ఖచ్చితంగా 50 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వారు ఎదుటివారు మంచివారే ఇస్తారు, ఇవ్వరని కాదు. కానీ కొన్ని సమస్యల వల్ల వారితో మీకు గొడవలు రావడం, ఆ గొడవల వల్ల 10 రూపాయలకు 50 రూపాయలు ఖర్చు, పంతానికి పోయి ఖర్చు పెట్టడాలు ఇలాంటివి జరుగుతాయి. సో ఎవరికైనా సరే, ఎంత దగ్గర వారైనా సరే, వారికి డబ్బులు విషయంలో కానీ ఇంకెటువంటి సాక్షి సంతకాలు, ఏదన్నా వాళ్ళు ఆపదలో ఉన్నారంటే వారికి ఏదన్నా డబ్బులు ఇప్పించే విషయంలో సాక్షి సంతకాలు పెట్టడం ఇలాంటి కొన్ని అస్సలు కూడా చేయవద్దు. ఇతరుల విషయాలలో తల దూర్చకూడదు. ఇలాంటి చేస్తే కనుక సింహరాశి వారికి చాలా చాలా బాగుంటుంది. అలాగే వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం అవుతుంది. అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వస్తుంది, కానీ వాటి కష్టాలు, పోరాటం చేయాల్సి వస్తుంది. అలాగే జవాన్ల విషయానికి వస్తే కనుక వీరు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి.
మనని కంటికి రెప్పలా కాపాడేటువంటి జవాన్ల విషయానికి వస్తే కనుక ఈ జవాన్లు మాత్రము అప్రమత్తంగా ఉండాలి. అపరిచితులను అస్సలు నమ్మరాదు. అపరిచితులను అస్సలు కూడా నమ్మరాదు. గృహంలో శుభకార్యాలు నెరవేరుతాయి. బంధుమిత్ర సోదరుల యొక్క సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయి. అక్కడ జరిగేటువంటి మంచి పనిని అపార్థం చేసుకొని వారిని మాటలనడం, వారు దూరం అవ్వడం, ఇలాంటి కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. పెద్దల యొక్క అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. మీరు చేసేటువంటి ధైర్య సాహసాల వల్ల అవార్డులు రివార్డులు కూడా వస్తాయి. అలాగే మనకు అన్నం పెట్టేటువంటి రైతన్నల విషయానికి వస్తే కనుక వీరు వేసినటువంటి ప్రతి పంట కూడా చేతికి అందుతుంది. ఆ పంట కొనుగోలు విషయంలో కానీ వేరే వారు కొనుగోలు విషయంలో ఆ పంటను అమ్మడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆ సమయంలో కొన్ని గిట్టుబాటు ధరలు రావచ్చు, రాకపోవచ్చు. అక్కడ మాట పెరిగి యుద్ధ వాతావరణానికి కూడా దారులు తీయవచ్చు. కాబట్టి మౌనంగా ఉండి తెలివిగా ఉండి పంటలను అందిస్తే కనుక చాలా చాలా బాగుంటుంది. గృహంలో శుభకార్యాలు కూడా నెరవేరుతాయి. రుణాలు ఏమీ ఉన్నా కూడా రుణాలన్నీ కూడా తీర్చేస్తారు. అవసరానికి రుణాలు చేయవలసి వచ్చినా కూడా ఆ రుణాలు కష్టపడి అన్ని కూడా తీర్చేస్తారు. గృహంలో శుభకార్యాలు కూడా నెరవేరుతాయి. బంధుమిత్ర సోదరుల సహాయ సహకారాలు కూడా పుష్కలంగానే ఉంటాయి. కానీ చేసేటువంటి సహాయకులు ఎవరైతే ఉంటారో వారిపైన కొన్ని అనుమానాల వల్ల వారిని ఏదో చికాకు పడి వారిని దూరం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కౌలుదారులకు కూడా ఇలాగే ఉంటుంది. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక వీరికి శత్రుమూలక సమస్యలు చాలా చాలా ఉంటాయి. వీరు ఎంతో కష్టపడతారు, కానీ వీరి వెనకాల శత్రువులు ఉంటారు కదా, వీరిపైన అధిష్టానానికి లేనిపోని మాటలు చెప్పి వారికి వచ్చేటువంటి పదవులకు గండి కొడతారు. అలాగే నమ్మిన వారు కూడా మోసం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నమ్మిన బంట్లు ఉంటారు, వెన్నంటే ఉండి మంచి సమయానికి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీపైన లేనిపోని నిందలు మోపే అటువంటి ప్రయత్నాలు చాలామంది కూడా చేస్తుంటారు. అలాగే డబ్బులు ఖర్చులు పెట్టేటువంటి విషయాలలో చాలా చాలా జాగ్రత్త పడాలి. ఈ సంవత్సరం చాలా చాలా జాగ్రత్తగా ఉంటే కనుక రాజకీయ భవిష్యత్తు మీకు భవిష్యత్తులో చాలా చాలా బాగుంటుంది. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా పని ఒత్తిడి ఉంటుంది. అలాగే వారి దగ్గర పనిచేస్తున్నటువంటి వారి సరౌండింగ్లో సహ ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళు మీ పైన లేనిపోని మాటలు పై అధికారులు చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. వారితో సన్నిహితంగా ఖచ్చితంగా ఉండాలి. వారితో మంచిగా మాట్లాడాలి. అలా ఉంటే కనుక సమస్యలు అనేది ఉత్పన్నం కావు. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. శత్రుమూలక సమస్యలు అక్కడ కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకి సంవత్సరము నిరాశ అన్నట్లే. ఎలా అంటే అనుకున్న ఉద్యోగం కాకుండా ఏదో ఒక ఉద్యోగంలో సర్దుకుపోతారు. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఏ ఉద్యోగం చేస్తున్నారో అదే ఉద్యోగంలో ఉంటే కనుక చాలా చాలా మంచిది. ఇంకొక జీతంపై అధిక జీతానికి ఇంకొక ఉద్యోగానికి వేరే కంపెనీకి మారుతుంటారు. ఆ కంపెనీలో కన్ఫామ్ అయితేనే ఖచ్చితంగా మారాలి. మాటలు నమ్మి మోసపోవద్దు. చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా ఇలాగే ఉంటుంది. పెద్ద ఉద్యోగస్తులైనా కూడా ఎవరికైనా కూడా ఇలాగే ఉంటుంది. అలాగే సినీ ఫీల్డ్, కళాకారులు, టెక్నీషియన్స్, మీడియా రంగం వీరు కూడా చాలా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. శత్రుమూలక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యం కూడా సన్నగిల్లే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. నూతన అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అవార్డులు రివార్డులు కూడా అంతంత మాత్రమే. కొత్త వారికి అవకాశాలు కూడా వస్తాయి. వారు చాలా చాలా కష్టపడాలి. నటన నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. సినిమాలు తీసేటువంటి వారికి కొన్ని విభేదాలు అంటే పార్ట్నర్షిప్లో చాలామంది కూడా సినిమాలు తీస్తున్నారు. వారి మధ్యన విభేదాలు వచ్చి సినిమాల మధ్యలో ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా సమంజసం అంటే సమన్వయంతో చక్కగా అర్థం చేసుకొని ముందుకు పోతే కనుక సినిమాలు విజయవంతం అవుతాయి. భారీ విజయాలు కాకపోయినా కనీస విజయం, పెట్టిన పెట్టుబడుల్లో నష్టం రాకుండా, అత్యంత లాభాలు రాకుండా ఒక మోస్తారుగా లాభాలు ఉంటాయి. కాబట్టి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. శ్రమ అధికంగా కూడా ఉంటుంది. ఆ శ్రమలో ఆరోగ్యాన్ని ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే కనుక అనారోగ్యం పాలై చేయవలసినటువంటి పనులు చేయలేకుండా ఉంటారు. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక వీరికి గురుబలం బాగానే ఉంది. వీరికి మంచి మార్కులు వస్తాయి.
కానీ కొన్ని చెడు స్నేహాలు దగ్గరయ్యే అవకాశంలోనే ఆ స్నేహాల వల్ల కొట్లాటలలో దూరుతుంటారు పిల్లలు. వీటిపైన తల్లిదండ్రులు దృష్టి పెడితే కనుక పిల్లలు కాస్త ఆ కొట్లాడే అటువంటి పిల్లలకు కొద్దిగా దూరంగా ఉంచితే కనుక మంచి మార్కులు వస్తాయి, అనుకున్న కాలేజీలలో సీట్లు వస్తున్నాయి. అలాగే విదేశాలలో చదువుకోవాలి అనుకునే వారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగాన్ని కూడా చక్కగా భయం భక్తితో చేసుకుంటే కనుక మంచి ఉన్నత స్థానానికి కూడా పోతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది ఖచ్చితంగా అవసరం. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక వీరు కూడా చాలా చాలా బాగుంది. మార్కెట్ రంగంలో పోటీ అనేది చాలా చాలా ఉంటుంది. కాంట్రాక్టర్లు ఉంటారు కదా, కాంట్రాక్టర్లు వారికి వారు వేసినటువంటి టెండర్లు వారికి తెలియకుండానే సన్నిహితులు వెన్నంటే ఉండే వాళ్ళు కూడా టెండర్లు వేస్తారు. వారికే వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. శత్రుమూలక సమస్యలు పెరుగుతాయి, వచ్చేటువంటి బిల్లులు ఆలస్యంగా వస్తాయి. ఇవన్నీ గమనించాలి, ఓపికగా ఉండాలి. రియల్ ఎస్టేట్ వారికి కూడా శత్రు సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. భూ వివాదాలలో ఇరుక్కుంటారు. కొన్ని ఆ వివాదం ఉన్నటువంటి భూమి యొక్క డీలింగ్లు మాట్లాడకుండా దాని జోలికి వెళ్లకుండా ఉంటే కనుక చాలా చాలా మంచిది. శత్రువుల వల్ల అనేక ఇబ్బందుల పాలవుతారు. ఇదంతా కూడా రాహుగ్రహం యొక్క ప్రభావమే. అలాగే భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వస్తువులు అన్నీ వాడుతుంటాం కదా, అలాంటి వ్యాపారస్తులకు చాలా చాలా బాగుంటుంది. హోల్సేల్ వ్యాపారస్తులకు కూడా చాలా చాలా బాగుంటుంది. రిటైల్ వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది. చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే క్రీడాకారుల విషయానికి వస్తే కనుక వీరికి కోచ్ యొక్క అనుగ్రహం ఉంది. కోచ్ అంటే గురువు. ఆ గురువు అందరినీ చూడాలి కదా, తన దగ్గర నేర్చుకుంటున్నటువంటి శిష్యులందరినీ కూడా చూడాలి. సింహరాశి వారిని కూడా చూడాలంటే కనుక చూస్తారు. సింహరాశి వారిని కూడా చూస్తే కనుక వీరు ఎంతో ఎంతో శ్రమించాల్సిన అవసరం ఉంది. చాలా చాలా శ్రమిస్తే కనుక వీరికి రాష్ట్ర జాతీయ జట్లలో స్థానం దక్కేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పోటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ పోటీని తట్టుకొని కష్టపడితే ముందుకు వెళ్తే కనుక పథకాలు, అవార్డులు, రివార్డులు ఖచ్చితంగా వస్తాయి. అలాగే క్రీడాభిమానులకి గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోతారు. ప్రభుత్వం నుంచి కూడా అవార్డులు, రివార్డులు కూడా అందుకుంటారు. ఏ సాహసే లక్ష్మి అన్నట్టుగా వీరు ముందుకు పోవాలి. ఇలా ముందుకు పోతే అన్ని విధాలుగా వీరికి చాలా చాలా బాగుంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే కనుక ఈ రాశి వారికి అన్ని విధాలుగా అన్ని బాగుంది, ఒక్క రాహుగ్రహం తప్ప. ప్రతి మంగళవారం సమీపంలో ఉన్నటువంటి ఏదైనా ఆలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. రాహుగ్రహానికి దండం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంకు ప్రదక్షిణ లేదా అభిషేకాలు లేదా అర్చన సుబ్రహ్మణ్య స్వామి వారికి, అలాగే దుర్గా అమ్మవారికి కూడా అభిషేకం వీలైతే అభిషేకం లేదా కుంకుమ అర్చన ఇలాంటి ఏవైనా పూజలు చేయిస్తే కనుక రాహుగ్రహం యొక్క అనుగ్రహం మనకు దక్కుతుంది. అలాగే అయినా ఇవన్నీ చేసినా కూడా మనకు రాహు అనుగ్రహం దొరకట్లేదంటే కనుక రాహుగ్రహం యొక్క జపము, అలాగే తర్పణము, అలాగే హోమము, అలాగే నల్ల మినుములు దానం, అలాగే ఆ జపాలు చేసినటువంటి బ్రాహ్మణులకు అందరికీ కూడా భోజనాలు పెట్టిస్తే కనుక రాహుగ్రహం ఖచ్చితంగా శాంతిస్తుంది. శత్రు సమస్యలు, ఆరోగ్య సమస్యలన్నీ కూడా మటుమాయమైపోతాయి. ఇదెంతో ఎంతో విశేషమైనటువంటిది. భక్తులారా, మరొకసారి అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు.